ఎవరు ఆయమకు ఎవరు ఇచ్చారు ఓట్లు? ఆయమ ఎవరు కొత్త ఆయమ? ఒకవేళ రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా కావచ్చు, కాదని చెప్పం. అదే అంటే జనాలకు యాడ్నో పోయి నువ్వు తెలంగాణలో కూర్చుంటే ఎవరు ఓటు వేస్తారయ్యా? ఆయమ యాడ్నో తెలంగాణ అంటే ఎవరు పోతారయ్యా? ఏంటికి వచ్చారా ఓటు? ఇప్పుడు వచ్చారు కదా, వచ్చారు కరెక్టే. వచ్చారే నువ్వు ఇప్పుడు నా పద్ధతి బాగుందని అడుగుతున్నావు. చెప్పేదానికి కూడా టైం కూడా ఉండదే ఆమెకు. ఎవరు ఓటేస్తారు? నేను వైఎస్ఆర్ బిడ్డని, నాకు ఛాన్స్ ఉండొచ్చయ్యా. వైఎస్ఆర్ బిడ్డ అంటే జగన్ ఉన్నాడు, వాళ్ళ కుటుంబానికి అవినాష్ రెడ్డి ఉన్నాడు. అంటే జగన్ గారు హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారని అంటున్నారు కదా. చంద్రబాబు కానీ నాదెండ్ల బాసు ఇంతమంది ముఖ్యమంత్రుల్లో ఎంతమంది చంపలేదో చెప్పమను. ఈయన ఒక్కడే ఎందుకు, ఈయన ఎక్కడే ఎందుకు విమర్శించారంటే రాష్ట్రంలో మొత్తం అంతమంది ముఖ్యమంత్రులు ఎంతమంది రిపోర్ట్ రాలే, ఆయన చంపించాడు ఈయన చంపించాడు అని చెప్పినారు కదా. ఈయన ఒక్కడే ఎందుకు వచ్చాడు ఉంటే అయ్యా 20 ఏళ్ళ ఉంటే తీసుకురాంది ఈ బుద్ధి ఏముంటుంది? ఒక జగన్ ఒక పార్టీ గెలుస్తాగానే అన్ని కావాలంటే ఎక్కడుంటాయి? ఒక్కనాడు భూ వండి పెడితే జనానికి ఆపలేక లాస్ట్లో తక్కువ చచ్చన్నారు. అప్పుడే అవుతుంది 5 ఏళ్ళు 40 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలన తీసుకురాకూడదయ్యా. ఇవన్నీ చట్టాలన్నీ పెట్టుకోకూడదేవయ్యా. అవినాష్ రెడ్డికే వచ్చాడు ఎంపీకి. మళ్ళా ఎవరో వాళ్ళు ఎత్తికెత్త కథలు ఎవరో చంపింటే అవినాష్ రెడ్డి ఎవడేం చేస్తాడు దానికి? పోటీ ఏమి 12 మంది చేస్తారు. పోటీ చేసే లాభం ఏముంది? వైఎస్ఆర్ బిడ్డనే మేమైతే ఎవరం ఏం మాట్లాడలేకుండా ఉన్నాం. వైఎస్ఆర్ బిడ్డనే ఏం మాట్లాడలేకుండా ఊరకుండా సైలెంట్ గా. జగన్ ఎవరిని చంపించాడో చెప్పు. ఎవరిని చంపించాడు? జగన్ మీ బాబాయిని చంపింది స్వయాన కన్న కూతురే చంపింది. బంగారం కంట. ఇప్పుడు నువ్వు చంపిపోతే నువ్వు ఒప్పుకుంటా? నువ్వే చంపుతుంది అనుకో, నేనే చంపినా అని ఒప్పుకుంటా? ఎన్నో 100 కోడు ఉంటాడు, నేనే చంపినా అని పోయి కోర్టుకు హాజరవుతాడు. కానీ అన్ని జగన్ మీద చెప్తే జగన్ సొంతం చిన్న చంపుకుంటాడా? అవినాష్ రెడ్డికి కూడా చిన్న ఆయన కొత్తోడు కాదు, దాయాది కాదు, అంత ఇల్లు రాజారెడ్డికి పుట్టిన వాళ్ళే. ఎవరు పక్కన వాళ్ళు ఏం కాదు, అంతా ఒకరికి పుట్టిన వాళ్ళే. అవినాష్ రెడ్డి గారే చంపారు, ఆయనకి ఎంపీ సీట్. అవినాష్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. ఓరగా ఏమి చెప్పినా లాభం లే. భారీగా గెలిచాడు. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న కాంగ్రెస్ విమర్శించింది ఎవరు? కాంగ్రెస్ ను విమర్శించినది జగన్ షర్మిలనా? అది చెప్పు. షర్మిల బాగా విమర్శించింది. మా నాయన చంపిరి, మా నాయన FIR లో చేసినారు, అన్ని నువ్వే చెప్పినావు. ఈ పొద్దు ఆడ పెట్టినావు. ఆడ తెలంగాణలో పెడితేవి పోటీ చేయకుండా విత్డ్రా చేసుకుంటేవి. ఈడికొచ్చి ఇటు తిక్కనా కొడుకున్నారా ఓట్లే నీకు. తెలంగాణలోనేమో నేను ఈయనే పుట్టినా, ఈయనే పెరిగినా, ఈయనే పెళ్లి చేసుకున్నా అన్న ఓకే, నీకు ఆ ఊరికి ఇచ్చినాము, పోయినావు, ఆడ ఏమన్నా చేసుకో. ఆడ ఎత్తిపెట్టి వచ్చి బోకి బోలే వీటికొచ్చి అదే రేవంత్ రెడ్డిని విమర్శించింది నువ్వే. మళ్ళా కూడా వచ్చి ఈడ ప్రచారం చేయించింది నువ్వే. అంటే కడపలో తిక్కనా కొడుకున్నారా? ఏపీలో కడప జిల్లాలోనూ ఏపీ అంతా తిక్కోళ్ళు ఉంటారా ఎవరన్నా? నీకెందుకు వేయాలంటే ఓటు? మీ అధిష్టానం సోనియా గాంధీ వచ్చి జగన్ దగ్గరకు వచ్చి ఓట్లు వేస్తారు. అంతకు తప్పితే తలకాయ తగ్గు పెట్టినా కాంగ్రెస్ కు ఓటు పడదు. బంగారంగా ఉంటారు. బా నువ్వు వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా పనిచేసావు. ఎవరు పెట్టమన్నారు? నేను తెలంగాణలో పార్టీ ఎవరు పెట్టమన్నారు? ఇంతమంది వద్దంటే మేమంతా వద్దన్న వాళ్ళమే. పార్టీ పెట్టకూడదు, రాజశేఖర్కి ఇమేజ్ పోతుందని. మీ అంతకు నువ్వు పార్టీ పెట్టుకుంటే చేతులు ఎత్తి వచ్చి మర్యాద వల్ల రాజశేఖర్కి మర్యాద పోలేదా? మరి ఇక్కడికి వచ్చి మేము ఎంత బాధపడినాము. నువ్వు ఈ స్థానికంగా ఈడ ఏదన్నా అడిగి చేసుకో, బాగానే ఉంటుంది. నువ్వు ఆడ పార్టీ పెట్టడము, ఆడ మూత వేయడము, ఆడ రేవంత్ రెడ్డితో కలిసడం, నీ అంత డ్రామాలన్నీ తెలుసు మాకు. ఎట్టబడేది ఇక్కడికి వచ్చి కూడా కడపలో ఇక్కడ బర్రెలకు వచ్చిన ఓట్లు రావు. ఈడ వేస్ట్. మేము అతిగా మాట్లాడాలంటే రాజశేఖర్ రెడ్డిని జగన్ చూసి మాట్లాడలేము. ఆమెను తిరుగుతుంటారు, కాకులు అడుతుంటాయి, మచ్చుగా అడుతుంటాయి కాకులు. సన్న ఒకటి ఏదైనా చుట్టి కంటే లేచిపోతాయి అంతే. పార్టీలు ఎంతమంది అయినా పెడతా అంటారు, పోతా అంటారు. ఇప్పుడు ఎంతమంది పెట్టలే, పార్టీలు మచ్చుగా పెట్టినారు. అవి హత్యా రాజకీయాలు అనేది ఆమె మాట్లాడుతుంది. కానీ 2019లో సాక్షిలో రామ్ గారితో ఇంటర్వ్యూలో డైరెక్ట్ కూర్చొని మాట్లాడింది. మా చిన్నాన్న కొడుకు మా అవినాష్ రెడ్డి మంచివాడు అని. ఇంతలేకే ఏమైంది ఆమెకు?
ఇది ఒక చంద్రబాబుకు దాసోహమై ఈ విధంగా కాంగ్రెస్కు రాజశేఖర రెడ్డి కొడుకునే అన్యాయం చేసి షర్మిలమ్మకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు లేనటువంటి కోపము బాధ ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు? ఎవరూ లేనప్పుడు అవినాష్ రెడ్డి సారు గెలిచినాడు. ఆ రోజు మీ అందరూ కుటుంబం అంతా బలపరిచే చేసినారు. ఈరోజు చంద్రబాబు మాటలని, సీఎం రమేష్ మాటలని, బీజేపీ వాళ్ళ మాటలని, కాంగ్రెస్ వాళ్ళ మాటలని నువ్వు తెలంగాణలో అన్యాయం చేసి వాళ్ళని అందరినీ రోడ్డు పాలన ఈడ్చి ఈ రోజుకు వచ్చి ఒకప్పుడు మాట్లాడింది నువ్వే. అవినాష్ రెడ్డి మంచోడు, మృదు స్వభావి, మా చిన్నాయన కొడుకు, గెలిపించండి అని నువ్వే చెప్తివి. మళ్ళీ ఈ పొద్దు నువ్వే కొత్త డ్రామాలు చెప్తే మేము ఏ విధంగా నమ్ముతాం షర్మిలక్క? ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరంటే మాకు గౌరవమే, కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతా పోతే భవిష్యత్తులో నీకు రాజకీయ సన్యాసం కూడా తప్పదు అనిపించదు. ప్రతి సభల్లో కూడా రాజన్న బిడ్డని అని చెప్తుంది. మరి రాజన్న బిడ్డకి ఒక ఛాన్స్ ఇవ్వరంటారా? ఇవ్వరు. ఎట్లిచ్చారు రాజన్యకు గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఉమ్మడి రాష్ట్రంలో గెలిపించినటువంటి రాజశేఖర రెడ్డినే ఆయన మరణాంతరము జగన్ సార్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. షర్మిలమ్మకు అపాయింట్మెంట్ లేదు, జగన్ సార్కు లేదు, విజయమ్మకు అపాయింట్మెంట్ లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. నువ్వు పాదయాత్ర కూడా చేసినావు కదక్క. నీకు అవన్నీ మర్చిపోయి ఈ పొద్దు ఏదో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఇచ్చినారని నువ్వు వాళ్ళకు వంత వాడితే ప్రజలేమి ఎర్రోళ్ళు ఏం కాదు, అప్డేట్ అవుతున్నారు. ఒకప్పుడంటే సోషల్ మీడియా లేదు, ఎల్లో మీడియా ప్రలోభాలకు మంది ఏదో వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వారికి మొబైల్ వచ్చింది, అప్డేట్ తెలుస్తుంది, నాలెడ్జిలో ఎక్కువ ఉన్నారు. షర్మిలక్క ఎన్ని మాట్లాడినా కానీ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది అది కామన్ తెలుసు, మాకు అక్కగా గౌరవిస్తాము. పొలిటికల్కి వచ్చాక నీకు ఏమీ ఉండదు, పక్కా నీకు వ్యతిరేకంగానే జరుగుతాయి. విజయం అనేది 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఎంపీగా, అవినాష్ రెడ్డి గారు అవుతారు మాకు ఎమ్మెల్యేగా, మూలే సుధీర్ రెడ్డి సారు తప్పదు. వచ్చే గవర్నమెంట్ కూడా సీఎం జగన్ సార్ అవుతాడు. జూన్ 4 మేము వెయిటింగ్ చేస్తున్నాం. రాజకీయాలు ఏ పొద్దుడికే కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కలుముసం లేని వ్యక్తి. అలా అది కోర్టు చూసుకుంటుంది ఏదైనా ఉంటే కనుక. ఇల్లు ఏంది చెప్పేది, చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతా కానీ ఇల్లు ఎవరు చెప్పేదానికి. మరి వైఎస్ఆర్ బిడ్డని నాకు ఛాన్స్ ఇవ్వండి అది ఈ దఫా ఈ పొద్దు అయితే జరగని పని. ఈ దఫా అయితే కనుక నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఎప్పుడో ఫ్యూచర్ ఉండేమో కానీ ఇప్పుడైతే లేదు. 30 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా కొనసాగుతాడు జగన్మోహన్ రెడ్డి. ముందు ఒకసారి హత్య రాజకీయాలు చేసిన వాడికి ఇయ్యొద్దని చెప్పింది. మళ్ళీ నేను 4 రోజులు తిరిగినా నేను అప్పుడే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఇయ్యొద్దని చెప్పేసి మళ్ళీ అంటుంది. అన్నీ ఆమె చెప్తాంది, ఇచ్చినా రంపే ఇకపోయినా రంపేనా. సంవత్సరాల నుంచి ఆమె ఈ మాట తెలంగాణ ఆడపడుతున్నామే. ఒకటన్నా అవన్నీ వద్దున్నా, ఒకటే వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో మనకు తెలియదు, బయట ఏం చేసినా అని ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎంపీ గారు ఒక విషయం తెలుసుకోలేదు. ఎవరైనా కానీ ఒక ఎంపీ గారికి అర్జీ పెడితే అర్జీ కార్లో తీసుకొని పోయి చూసుకుంటా ఆ నంబర్ ఇచ్చింది, నెంబర్ చేసి అమ్మ మీకు ఓకే అయిందా లేదని కూడా చెప్తాడు ఆయన. దాంట్లో మేము కూడా ఉన్నాం. బిడ్డే, కానీ జగన్ అనే బ్రాండ్ పోయింది కదా, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు కదా, వైఎస్ అనేది లేదు కదా. చంద్రబాబు చుట్టూ ఎవరు చంద్రబాబు చెప్పినట్టు నిజమే, ఆయన చెప్పేది నిజమే. చంద్రబాబు ఏం చెప్తుంటే నడుస్తారు నాటకం అంతా, అంతే, వేరేది ఏం లేదు. కాంగ్రెస్ అయితే ఉరివే రాదు ఇక్కడ. కాదన్న, నాకు అర్థం కావట్లే. ఒక నిమిషం ఉండు. ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పాత వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందు గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్లో కానీ ఒకరికి ఏదైనా పథకం కావాలన్నా చేయాలన్నా ఊర్లో క్యాండిడేట్ అడిగి చేయించుకుంటా అన్నారు. ఇప్పుడు ఎవడు అడుగుతా అన్న క్యాండిడేట్ను? ప్రజలు డైరెక్ట్ సచివాలయం పోతున్నారు, వాలంటీర్ వచ్చాడు, ఇంటికాడ ప్రతి ఒక్కరు చేసి పెడతారు. ఇప్పుడు వాస్తవానికి ఏం ప్రభుత్వం కావాలా? ఇంతకంటే ఏం కావాలా? హత్య రాజకీయాలు బురద తల్లుతున్నారు, కానీ అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధము లేదు. అతను మంచి వ్యక్తి కాబట్టి, అతను చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు షర్మిల గారు. చేస్తున్నారు. ఆమెకు అంటే గుర్తింపు లేదు కదా. జగన్ చెల్లెలు అంటాం కానీ రాజశేఖర్ కూతురు అంటారు కానీ రాజన్న బిడ్డే కాదని లేదే. రాజన్న బిడ్డే కానీ రాజన్న కొడుకే కదా. జగన్ కూడా రాజన్న కొడుకే కదా. హత్య రాజకీయాలు అంటే ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయనీయడం లేదు, ఒప్పుకోడు హత్య రాజకీయాలు ఇట్లాంటివన్నీ. అవన్నీ వాళ్ళు బురద తల్లుకుంటున్నారు, కానీ సంపాదించిన అవసరం ఏముంది? ఆయనకి ఏమొచ్చా చెప్పు.